సెంట్రల్‌లో జీఎస్టీ ఏ విధంగా ఉందో మనమైతే చూస్తూ ఉన్నాం. ఏ ప్రొడక్ట్ కొన్నా, ఏది తీసుకున్నా గానీ, మనం ఈవెన్ పెట్రోల్ పోపించుకున్నా గానీ, అంటే దేనిపైన గానీ జీఎస్టీ అనేదైతే కామన్. సో, ఇప్పుడు ఆ జీఎస్టీనైతే ఆగస్టు 15థ్ సందర్భంగా జీఎస్టీ అయితే తగ్గించనున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే దివాళీ ఉందో, దివాళీ వరకైతే ఈ అమలైతే కాబోతుందన్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే జీఎస్టీ ఉందో, జీఎస్టీనైతే దాన్ని 4 నుండి 2 వరకైతే తేనున్నట్లయితే కేంద్రం అయితే ఆలోచన అయితే చేస్తూ ఉంది. అయితే ఈ జీఎస్టీని 5, 18 జీఎస్టీలుగా అయితే మార్చనున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే మనకి జీఎస్టీ 12% జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు 5% జీఎస్టీకి అయితే తేనున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ 28% జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని 18% జీఎస్టీకి అయితే తేనున్నట్లయితే ఉంది. సో ఇప్పుడు మనం ఏది కొన్నా కానీ జీఎస్టీని అయితే కామన్ అంటే మనము ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కానివ్వండి, అదే విధంగా మనం ఈవెన్ రెస్టారెంట్స్‌కు ఎళ్ళినా కానివ్వండి, ఈవెన్ ఏదైనా రైస్ బ్యాగ్ తీసుకున్నా, ఆయిల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా గానీ ఒక జీఎస్టీ అనేదైతే మనకు కామన్. సో ఈ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్సెస్ అనేదైతే మనకు కామన్. అయితే ఇప్పుడు ఏదైతే జీఎస్టీ ఉందో దాన్ని ఇప్పుడు 18% దాన్ని 5% వరకైతే తేనున్నట్లయితే అనిపిస్తుంది. అదే విధంగా మనకి ఇప్పుడు 28% జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని మనకి 12% జీఎస్టీకి అయితే తేనున్నట్లయితే ఉంది. సో ఇదైతే వచ్చేసి మనకి దివాళీ వరకైతే కంప్లీట్‌గా అయితే ఉంది. అంటే దివాళీ వరకైతే మనకి ఇది పూర్తిగా చేయనున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనకి ఏది కొన్నా గాని అంటే మరి దేని మీద తగ్గించనుంది అని మాట్లాడుకుంటే గనక ఇప్పుడు ఏదైతే మనకి టూత్ పేస్ట్ కానివ్వండి, అంటే మనకి డైలీ యూజెస్ ఏవైతే ఉన్నాయో, మనకి ఉప్పులు, పప్పులు ఇలాంటివి అంటే మనకి తినే ఫుడ్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాని మీద అయితే జీఎస్టీ అనేది కామన్. వాటి మీద అయితే జీఎస్టీ తగ్గించనున్నట్లయితే తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ కూడా ఎలక్ట్రికల్ వస్తువుల మీద కూడా జీఎస్టీ తగ్గించనున్నట్లయితే ఉంది. అంటే టీవీలు కానివ్వండి, ఇంకా ఏవైతే ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్స్ ఇంకా ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉంటున్నాయో వాటి మీద కూడా జీఎస్టీ అయితే తగ్గించినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా ఆయిల్ అండ్ రైస్ మనకి ఇప్పటికే రైస్ అనేది కొంచెం తగ్గించినట్లయితే మనకు అర్థమైపోతూ ఉంది. అంటే ఇంతకుముందు ఏ విధంగా ఉంది, క్వింటల్‌కి ఏ విధంగా ఉంది రైస్ బ్యాగ్ అనేది అండ్ ఇప్పుడు కూడా ఏ విధంగా ఉంది అనేది అయితే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ కొంచెం తగ్గించడం అయితే జరిగింది. కేంద్రం నుంచి తగ్గించడం జరిగింది. అదే విధంగా మనకి స్టేట్ నుంచి కూడా ఇలా తగ్గించడం అయితే జరిగింది. ఇప్పుడు అదే విధంగా మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఇంకా దేని మీద పెంచబోతున్నారు అని మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఏవైతే ఆల్కహాల్ ఉంటుందో, అదే విధంగా సిగరెట్, గుట్కా ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిపైన అయితే 40% పన్నులు అయితే పెంచనున్నట్లయితే తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇప్పుడు డైలీ యూజెస్ ఏవైతే ఉంటాయి అంటే స్టీల్ వస్తువులు కానివ్వండి, ఇంకా మనకి వేసుకునే చెప్పులు కానివ్వండి, అదే విధంగా మనకి ఇప్పుడు ఏవైతే బట్టలు ఉన్నాయో బట్టలు కూడా బట్టల మీద కూడా కానివ్వండి ఇలా ప్రతి ఒక్క దాని మీద అయితే జీఎస్టీ అయితే తగ్గించనున్నట్లయితే తెలుస్తుంది. అయితే జీఎస్టీ మరి ఎంత తగ్గిస్తుంది అంటే కనుక ఇప్పుడు 4 నుంచి 2 వరకు అయితే తగ్గించినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే 18% జీఎస్టీ ఉందో ఆ 18% జీఎస్టీని అయితే 5% జీఎస్టీ వరకు అయితే తేయనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 28% జీఎస్టీ ఏదైతే ఉందో 28%ని 12% జీఎస్టీకి అయితే తేనున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 5% జీఎస్టీ వరకు ఏదైతే తెస్తున్నారో దాన్ని కొన్ని వస్తువుల మీద పూర్తిగా తగ్గించే అవకాశం కూడా ఉన్నదన్నట్లయితే తెలుస్తుంది. మరి ఇంకా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అనేది అయితే చూడాలి. దీన్ని ఇంకా మెయిన్ ఎక్కువ పేదవాళ్ళని, అదే విధంగా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని ఇలాంటి దృష్టిలో పెట్టుకొని కేంద్రం అయితే ఇలాంటి ఆలోచన అయితే చేయడం అయితే జరిగింది. అదే విధంగా బిజినెస్ మ్యాన్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొన్నిటి మీద అయితే ట్యాక్సెస్ అయితే విభత్సంగా కట్టనున్నట్లయితే మనకైతే తెలిసిందే. వారి కోసం కూడా ఇదైతే ఆలోచన అయితే చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా అని అంటే కనుక ఇప్పుడైతే అలాంటి అవకాశం అయితే ఏం లేదు అన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే జిఎస్టీని అయితే చాలా వరకు అయితే తగ్గించనున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా అండ్ మెయిన్ ఎక్కువ మొబైల్ రీఛార్జెస్, చాలా మంది ఈ రీఛార్జెస్ కి సంబంధించి కూడా చూస్తూ ఉంటారు. ఈ రీఛార్జెస్ కి సంబంధించి కూడా కొన్ని ట్యాక్సెస్ అయితే కట్ అవుతూ ఉంటాయి. ఆ రీఛార్జ్ కి సంబంధించి కూడా కొంచెం తగ్గిస్తున్నట్లయితే అలా తెలుస్తుంది. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేస్తారు, ఏవేటి మీద తగ్గిస్తారు అనేది కూడా చూడాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే ఇంకా మనం డైలీ యూజెస్ ఏవైతే ఉంటాయో అంటే మనం తినే తిండి కానివ్వండి, వేసుకునే డ్రెస్సెస్ కానివ్వండి, అంటే చెప్పులు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ అనేది అయితే మనకైతే ఉంటుంది. జిఎస్టీ మనకు అదే విధంగా ఎస్జిఎస్టీ అంటే ప్రతి ఒక్కటి ఇలా మనం చూస్తూనే ఉంటాము. కొన్నిటి వాటి మీద అయితే ఇంత జిఎస్టీయా అని కూడా మనం అనుకుంటూ ఉంటాము. వాటిని అయితే పూర్తిగా తగ్గించినట్లయితే ఉంది. మళ్ళీ అంటే ఒకవేళ జిఎస్టీ తగ్గించినాక కూడా పాత జిఎస్టీ వేస్తే కనుక
సో మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, కేసు కూడా పెట్టొచ్చు. ఇప్పటికే కొన్ని చోట్ల కూడా ఇప్పుడు జిఎస్టీ ఎవరైతే ఎక్కువ వేస్తారో అండ్ కొన్ని కేసులు కూడా మనం నమోదైన కేసులు కూడా మనం చూసాం. అంటే కొన్ని రెస్టారెంట్స్ లో కానివ్వండి, ఇంకా ఏదైనా కొన్ని మార్ట్స్ లో కానివ్వండి, కొన్ని మాల్స్ లో కానివ్వండి. సో ఇలా జిఎస్టీ కొంచెం ఎక్కువ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం దానికి అడిగితే గనక వాళ్ళు ఏదో చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో అలా కొందరి మీద కేసులు కూడా నమోదైనట్లయితే మనం అయితే చూస్తాం. అంటే ఇలా ఒకవేళ మళ్ళీ తగ్గించినాక కూడా ఇంకా సేమ్ మళ్ళీ పాత జిఎస్టీ వేస్తే కనుక వాళ్ళు, సో మనం ఒక్కసారి చూసుకుంటే అంటే మనకి ఏదైతే లిస్ట్ ఇస్తారో, మనకి బిల్ లిస్ట్ ఇస్తారో అలా జిఎస్టీ అయితే కంపల్సరీ వాళ్ళైతే ఇంక్లూడ్ చేయాలి. సో ఇంక్లూడ్ చేయకపోయినా కానీ మనం అయితే కేసు పెట్టవచ్చు అది ఈజీగా. అండ్ అదేవిధంగా ఒకవేళ ఎక్కువ చేసినా కానీ మనం అయితే కేసు పెట్టచ్చు. సో అది కూడా మనం ఒక్కసారి వన్స్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్కి జిఎస్టీ ఎంత పడుతుంది అండ్ మనం తీసుకున్న ప్రోడక్ట్ అసలు అంటే జిఎస్టీ ఎంత ఉంది, ఎంత పడుతుంది, వాళ్ళు ఎంత ఇంక్లూడ్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే మనం చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఫ్యూయల్లో కూడా జిఎస్టీ అయితే తగ్గనున్నట్లయితే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఏవైతే ఉంటాయో ఇప్పుడు మళ్ళీ ఆల్కహాల్ కానివ్వండి అండ్ సిగరెట్స్ కానివ్వండి, గుట్కా కానివ్వండి, వీటి మీద మాత్రం 40% పెంచనున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూడాలి.